దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా మీకందరికీ శుభోదయం. ఈరోజు మనం చదవవలసిన లేఖన భాగములు నిర్గమకాండము 39వ అధ్యాయము, 40వ అధ్యాయము మరియు లేవియాకాండం 1-3 అధ్యాయముల వరకు మనం చదువుకుందాం. మీరు ఇంకా ఈజీగా చదవాలనుకుంటే మా గూగుల్ మీట్‌లో ప్రతిరోజు తెల్లవారుజామున 5:50 గూగుల్ మీట్ ప్రారంభమవుతుంది. అందులో మేము దాదాపు 40 కుటుంబాలు బైబిల్ చదువుతున్నాం. ఒకేసారి బైబిల్ కంప్లీట్ చేయాలన్న ఉద్దేశ్యం చేత మీరు కూడా జాయిన్ కావచ్చు. రైట్, మంచిది. 39వ అధ్యాయం నిర్గమకాండం, యాజకుల వస్త్రములను పూర్తి చేయడం. 40వ అధ్యాయము నిర్గమకాండం, ఎవరి పనులు వారు బాగుగా చేశారు. ప్రత్యక్ష గుడారము నిలువబెట్టబడింది. దేవుని మహిమ చేత ప్రత్యక్ష గుడారము నింపబడింది. తర్వాత లేవియాకాండంలో మనం ప్రవేశించాం, అనగా బైబిల్‌లో 3వ గ్రంథం. సో 1వ అధ్యాయం దహన బలి అర్పణ విధానం, 2వ అధ్యాయము నైవేద్యము తయారీ విధానం, 3వ అధ్యాయము సమాధాన బలులు అర్పించవలసినటువంటి విధం. తప్పకుండా చదువుతారు కదూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ధన్యవాదములు.